కేసీఆర్ గారు లాంటి రాజకీయ విద్వత్తు, భాషాపరమైన విద్వత్తు ఉన్న నాయకుడు ఇంత 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 చౌకబారు విమర్శ భాష ఎలా వాడారో అర్థం కానిది ఏంటి అంటే, వైజాగ్లో చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న ఎంఓయూలు, సమ్మిట్లో కుదుర్చుకున్న ఎంఓయూలు అక్కడ చుట్టుపక్కల పనిచేసే హోటల్స్లో పనిచేసే వంట మనుషులకు వచ్చి సంతకాలు పెట్టుకున్న ఎంఓయూలట. హౌ జోక్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ ఏమనాలో కూడా తెలియని ఇది 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 దిగజారుడు రాజకీయం కాదా? వంట మనుషులు వచ్చి సంతకాలు పెట్టుకొని ఎంఓయూలు చేసుకుంటారా? చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసి సుదీర్ఘకాలం మంత్రిగా ఉండే ఆయన క్యాబినెట్లో తర్వాత విభేదాలు వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. వంట మనుషులతోనూ అక్కడ సర్వర్స్తో సంతకాలు పెట్టించుకొని ఎంఓయూలు కుదుర్చుకుంటారా? ఇంత చీపా? అంటే ఒక ముఖ్యమంత్రిని, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని చులకన చేశారు మీరు. అక్కడికి వచ్చి వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకున్న ఇన్వెస్టర్స్ని చులకన చేశారు మీరు. ఇన్వెస్టర్స్ విషయంలో ఇలాంటి వాడు కేసీఆర్ అని తెలిస్తే రేపు తెలంగాణకు వచ్చే ఇన్వెస్టర్లు ఎలా ఆలోచిస్తారు? దిస్ ఈజ్ డిస్గస్టింగ్, రెడిక్యులస్. నో, కేసీఆర్ గారు లాంటి నాయకుడి నోటి వెంట నుంచి ఇలాంటి చీప్ లాంగ్వేజ్ వినాల్సి రావడం చాలా బాధాకరం. 2 ఏళ్ల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరెత్తకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ఎంత ఘాటుగా, ఆ వైఫల్యాలను ఎంత నీట్గా, ఎంత పగడ్బందీగా ఎత్తి చూపారో అవన్నీ ఈ 2 వీటితో కొట్టుకుపోలా. 4th సిటీలో ఒక సీనియర్ నాయకుడిగా లోపాలుంటే మీరు అలా కాదమ్మా రేవంత్ బాబు, తమ్ముడివి, చిన్నోడివి నువ్వు, ఇక ఇలా చేస్తే బాగుంటుంది, దాంట్లో అవి తీసి ఇవి పెట్టు, ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేది ఉండే. అది చెప్పకుండా తొక్కలో సిటీ, జీనోమ్ వ్యాలీ ఎవరు సృష్టించారు? ముచ్చెర్లకు ఫార్మా సిటీని తీసుకెళ్లాలనుకున్నారు, తీసుకెళ్లారు, ఆ బ్రహ్మాండం, నో డౌట్. అట్లాగనే దీన్ని కూడా ఎంకరేజ్ చేయాలి, ఏమో తప్పులంటే చూపించాలా, రేపు మేము వచ్చిన తర్వాత కూడా ఏమైనా సర్దుబాటు ఉంటే చేస్తాం కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పేది ఉండే. అట్లా చెప్పలేదు. సమ్మిట్లలో వంటోళ్ళు వచ్చి సంతకాలు పెడతారు. పోనీ ఇంత చేసిన వాళ్ళు మరి అంత బాగా మాట్లాడారు అన్ని గంటలు. ఉద్యమం సమయంలో బ్లాక్మెయిల్ చేసి, ఉద్యమం సమయంలో వాళ్ళని వీళ్ళని బెదిరించి సొమ్ములు వసూలు చేశారన్న కూతురు కవిత గారి వాగ్బాణాలకి, విమర్శలకి సమాధానం ఏదండి? చెప్పాలిగా. పోనీ మీ ఇంట్లో మీ కూతురు, నా కూతురు విషయమే అని వదిలేయడానికి ఆమె కూతురు కాదుగా, ఎమ్మెల్సీగా చేస్తుంది, బయటకు వచ్చిందా, మీ పార్టీలో యాక్టివ్ లీడర్గా పనిచేసి ఉండే, సస్పెండ్ చేశారు, ఆమె ప్రజాబాహుళ్యంలో తిరుగుతోంది, విపరీతమైన ఆరోపణలు చేస్తుంది, భూ కబ్జాల మీద అవన్నీ అవినీతి అని. చివరికి ఉద్యమంలో మా వాళ్ళు బెదిరించి సందాలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారని డైరెక్ట్గా మీకే ఎక్కుపెట్టింది బాణం. చెప్పాలిగా. ఎవరు చెప్తారు దానికి సమాధానం? మీరు చెప్పక, కేటీఆర్ చెప్పక, హరీష్ గారు చెప్పక ఎవరు చెప్తారు? ఎవరో కింది స్థాయి వాళ్ళు చెప్తే సరిపోద్దా? ఆమె మిమ్మల్ని అంటే మీ కింద వాళ్ళు మాట్లాడితే సరిపోదు కదా. బాగానే ఉంది. మరి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఎస్ఐఆర్, ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఓట్ల తొలగింపునకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు, కోటి ఓట్లు ఎగిరిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణేనంట. దాని మీద స్పందించాలి కదా. అది కూడా స్పందించలేదు, అది కూడా మాట్లాడలేదు. బీజేపీ గురించి మాట్లాడడానికి ఏదో అనాలి కాబట్టి అనకపోతే ఎట్లా అన్నట్టుంది, కానీ బీజేపీ గురించి మాట్లాడడానికి ఎందుకో పెద్దగా వెనకాడినట్టు కనపడింది. రెండోది, ఇంకొక చర్చ జరుగుతోంది. అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమే బీజేపీ అనే చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి గారు కేసీఆర్ గారి ఆరోగ్యం ఎట్లుంది అని వాకప్ చేయడము ఎంపీల దగ్గర, బీఆర్ఎస్ ఎంపీల దగ్గర. అదే సమయంలో బీజేపీ ఎంపీలప్పుడు, బీజేపీ ఎంపీలు 8 మంది గెలిచినా కూడా మనకి అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారు, సోషల్ మీడియా ద్వారానో ఇంకో రకంగానో ప్రభుత్వం మీద దాడి సరిగా చేయలేకపోతున్నారని
బీజేపీ ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలను బీజేపీ నాయకత్వాన్ని గట్టిగా ఆడేసుకున్నారు అనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. అందువల్ల కూడా ఇది కొంత బ్యాక్ ఎండ్లో బీజేపీ ఉన్నది అనే ఒక చర్చ అయితే నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి ఇవి మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.